ఈరోజు మే 6వ తేదీ బుధవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చెప్పవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,440 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,36,750 రూపాయలు పలుకుతుంది. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లో గమనించినట్లయితే స్పాట్ గోల్డ్ ధర 1% పెరిగి సుమారు $4,566 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే బంగారం ధర భారీ పతనం తర్వాత తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోలు చేసేందుకు లేదా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇక అంతర్జాతీయంగా గమనించినట్లయితే ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం బలహీనంగా మారిపోయింది. హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపైన దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఇందులో భాగంగా ఇరాన్ యుద్ధం గనక 2027 వరకు కొనసాగినట్లయితే క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ $125 దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే త్వరలో అమెరికా విడుదల చేయనున్న జాబ్స్ డేటా కూడా బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,44,000 వద్ద పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర భారీగా తగ్గినట్లు చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితుల కారణంగానే వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లో బలమైన ధోరణి నేపథ్యంలో మంగళవారం కమోడిటీ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు చూసింది. వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇరాన్ యుద్ధం ముఖ్యంగా ప్రపంచ అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు US డాలర్ ట్రెజరీ బాండ్ వైపు మళ్లింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి 1.08% పెరిగి ఔన్సుకు $73.51 చేరగా, స్పాట్ బంగారం స్వల్ప లాభంతో ఔన్సుకు $4,549 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణాల విషయానికి వస్తే HDFC సెక్యూరిటీస్లో సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ ప్రకారం హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న యుద్ధ వాతావరణంలో భాగంగా తాజాగా జరిగిన క్షిపణి దాడులతో చమురు ధరలపై ఆందోళనను పెంచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కూడా పెంచుతుందనే అంచనాలను ఇన్వెస్టర్లు ఇప్పటికే పరిగణలోకి తీసుకున్నందున కఠినమైన ద్రవ్య విధానం, పెరుగుతున్న బాండ్ రాబడుల అంచనాల కారణంగా బంగారం, సిల్వర్ కంటే అమెరికన్ డాలర్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. రాబోయే రోజుల్లో మార్కెట్ ముడి చమురు ధరలు, పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టి సారించారు.